హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చిన్న మినీ వ్లాగ్ అండి. నార్మల్గా మనకి యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఎలా చేయాలి, షార్ట్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, తర్వాత మనకి కాపీరైట్ రాకుండా ఎలాంటి మ్యూజిక్ తీసుకోవాలి, ఏ యాప్ నుంచి తీసుకోవాలి, మనకి కవర్ పేజ్ని ఎలా చేసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అలాంటి ఫేస్ చేసినటువంటి వాళ్ళనే. తర్వాత మేము కూడా రీసెర్చ్ చేసుకొని అంటే యూట్యూబ్లో చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ చూసిన తర్వాత మేము నేర్చుకొని మేము చూసినవే కాబట్టి మేము ఫేస్ చేసిన ఇష్యూసే మీకు ఎలా రెక్టిఫై చేయొచ్చా అని చెప్పి నా వేలో నేను ట్రై చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే కైన్మాస్టర్ యాప్లో మనకి ఎలా చేసుకోవచ్చు కూడా చూపిస్తాను. ఓకే అండి, జస్ట్ వాచా. మనకి లాంగ్ వీడియోస్ని మ్యూజిక్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు అండి. ఇది చూడండి, గూగుల్ క్రోమ్ ఉంది కదా, క్రోమ్లో మనకి పిక్స్ అనమాట. చూడండి, జస్ట్ రీసెంట్గా నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి, పిక్సాబే. ఇది వచ్చేసి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అనమాట. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం టచ్ చేసామంటే మనకి ఇలా ఇమేజ్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత చూడండి, ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడాను మనకి మ్యూజిక్ సంబంధించినవి కావాలంటే సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుందండి, ఏ ప్రాబ్లం లేదు. చూడండి, మనకి ఇప్పుడు మ్యూజిక్ కావాలి, జస్ట్ మ్యూజిక్లోకి వెళ్ళి మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. మనకి ఫారెస్ట్, ఫ్లూట్ కానీ అలా ఉంటాయి కదా. మనం భజన సాంగ్స్ చేస్తాం కదా, కొందరు మామూలుగా భక్తి మ్యూజిక్ పెడతారు, అలాంటి వాళ్ళకి ఈవెన్ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్లు అవన్నీ కూడా మీకు ఇందులోనే వస్తాయి. చూడండి, చాలా అంటే చాలా వీడియోస్ అండి. ఇవన్నీ కూడాను మనకి ఫ్రీగానే దొరుకుతాయి అన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి కాపీరైట్ సింబల్ లేకుండానే. చూడండి, ఇవన్నీ కూడాను మనకి నచ్చిన దాన్ని జస్ట్ మనం టచ్ చేసుకొని ప్లే చేయొచ్చు అనమాట. ప్లే అవుతుంది. ఓకే అనుకున్నప్పుడు జస్ట్ ఇలాగ డౌన్లోడ్ ప్రెస్ చేసామంటే వితిన్ సెకండ్స్లోనే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇది అవసరం లేదనుకున్నప్పుడు నో థ్యాంక్స్ అని పెడితే సరిపోతుంది. ఇది చూడండి, ఫైల్ అనేది సెకండ్స్లోనే డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇదే విధంగానే మనకి ఏవి కావాలనుకుంటే అవి సెర్చ్ చేసుకోవడమే. సెర్చ్ బటన్లో మనకి ఇక్కడ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్కేనండి, ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ వింటర్ మీకు ఏ పదం వాడితే ఆ పదాన్ని సెర్చ్ చేసుకోవడమే. చూడండి, సింపుల్గా మనకి వాటికి సంబంధించిన మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు కావాలనుకుంటే డొనేట్ చేయొచ్చు, లేదనుకుంటే కన్నా ఫ్రీగా వదిలేసేయచ్చు. జస్ట్ డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ వెళ్ళిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది కదా. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయో చూపిస్తాను. ఓకే, ఇది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక కైన్మాస్టర్ యాప్లో చూస్తున్నాను. ఇది వాటర్ సింబల్ లేదండి. నార్మల్గా మనకి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ అయినప్పుడు వాటర్ సింబల్ వస్తుంది. ఇదైతే వితౌట్ వాటర్ అనమాట. చూడండి, ఇది కైన్మాస్టర్ అనమాట యాప్ది. నేను ముందు చేసినటువంటి వీడియోస్. జస్ట్ ఇది ఆల్రెడీ నేను చేస్తున్నాను. జస్ట్ దీనికి మనం ఇప్పుడు మ్యూజిక్ సింబల్ ఎలా ఇస్తాం, నేను జస్ట్ ఆల్రెడీ ఈ వీడియోని ఎడిట్ చేసి పెట్టున్నాను అనమాట మీకు చూపించడానికి. దీనికి ఇప్పుడైతే ఎలాంటి వాటర్ మార్క్ లేదు, ప్లస్ ఎలాంటి మ్యూజిక్ కూడా లేదండి. దీనికి మనకి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. జస్ట్ ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలనుకొని చూసుకుని అక్కడ ఈ కర్సర్ అనేది పెట్టుకోవాలి. చూడండి, సింపుల్గా ఏదో ఆడియోలోకి వెళ్తాం కదా, ఆడియోలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ సాంగ్స్ ఉంటాయి. ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయండి మనవి. ఇది ఫోల్డర్స్ తీస్తున్నాను. ఫోల్డర్లో మనకి ఏది ఉన్నాయి డౌన్లోడ్కి వెళ్తాం. డౌన్లోడ్ మనం ఆల్రెడీ చేస్తున్నాం కదండి. నేను ఇంతకుముందు సన్నని పెట్టాను, తను ఇప్పుడు బౌన్స్ ఇవన్నీ కూడాను మనం ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకుందనమాట. స్నోఫాల్ కానీ ఇవన్నీ బ్లాగ్ ఇవన్నీ కూడాను మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినవి. జస్ట్ చూడండి, ఈవినింగ్ వింటర్ మ్యూజిక్ కదా అదనమాట. దీనికి పక్కన యాడ్ సింబల్ పెట్టేసినామంటే మ్యూజిక్ అనేది అది యాడ్ అయిపోయిందండి. ఇలా కింద వస్తుంది అనమాట. మ్యూజిక్ వచ్చేసి ఈ వీడియోకి యాడ్ అయిపోయింది. జస్ట్ ఓకే చేసేసామంటే ఇక్కడ వచ్చేస్తుంది. దీనికి కావాలంటే మళ్ళీ సౌండ్ ఎంత సౌండ్ కావాలనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అది మన ఇష్టం. నార్మల్గా వచ్చేసి మినిమం 100 పెడతారు. వద్దనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ వీడియోకి ఈ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే అనుకుంటే సేవ్ చేసేసేయడమే అండి. ఇలాగే సింపుల్గా మనకి చూడండి, ఇన్ని సెకండ్స్ అని ఉంటుంది, ఇన్ని మినిట్స్ అని ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకొని ఇంక లేదు మళ్ళీ ఇదే వీడియోని మనం రిపీట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి మళ్ళీ అదే మ్యూజిక్ని మనం ఆడియోలోకి వెళ్ళి మళ్ళీ అదే సాంగ్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సింపుల్గానే కూడా మనకి సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలాగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని వద్దన్నంత వరకు కట్ చేసుకోవడమే. చూడండి, ట్రిమ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఈ సైడ్ నుంచి మనకు వద్దనుకున్నాం కట్ చేసేసినామంటే ఇంతవరకే యాడ్ అయిపోతుంది. ఈ సాంగ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇలా సింపుల్గా సాంగ్ని మనం యాడ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేద్దామండి. ఎక్స్పోర్ట్ చేసేసామంటే మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా మనం వీడియోని
యూట్యూబ్లో అప్లోడ్ చేసేయడమే విత్ మ్యూజిక్ అనమాట, వితౌట్ కాపీరైట్. అదండి సింపుల్గా మనకి క్యాన్వాస్ ట్రాప్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నార్మల్గా అయితే మనం పర్చేస్ చేసుకోవాలండి వాటర్ మార్క్ లేనిదైతే. మనకి ప్లే స్టోర్లో వచ్చేసి రెడ్ కలర్ సింబల్తో ఉంటుంది అనమాట. క్యాన్వాస్టర్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే అందులో మనకి వాటర్ మార్క్ సింబల్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి అంత ఇదిగా ఉండదు. వీలైనంత వరకు పర్చేస్ చేసుకుంటే మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా దేంట్లో ఎడిట్ చేస్తారని మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట. అదండి. మీకు ఇంకా చాలా అయితే నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే ఛానల్స్ ఉన్నాయండి, వాటికి చెప్తాను. ఒక 3-4 ప్లేసెస్లో మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే దొరుకుతుందండి. మనం ఎక్కువగా యూజ్ చేసి వచ్చేసి పిక్సాబే, ఇంకొకటి NSC కాపీరైట్ ఫ్రీ ఛానల్ అనమాట. దాని తర్వాత ఎపిడమిక్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. ఈ మూడిట్లో కూడాను మనకి ఫ్రీ మ్యూజిక్ వస్తుంది. ఇవన్నీ వద్దు, నేను అనవసరంగా నాకు ఒకవేళ మేబీ కాపీరైట్ రావచ్చు, ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా వస్తుంది అలా అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే మనకి యూట్యూబ్ లైబ్రరీలో ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా ఉన్నాయండి. అక్కడ నుంచైనా సరే మీరు యూట్యూబ్ లైబ్రరీ నుంచైనా సరే మ్యూజిక్ని అయితే ఇచ్చేయచ్చు. నేను ఆల్రెడీ పిక్సాబే నుంచి ముందు రిలాక్స్ మ్యూజిక్ అని పెట్టున్నానండి. అక్కడైతే నాకైతే కాపీరైట్ రాలేదు. చూడండి, మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇది నా ముందు ఛానల్ అనమాట. ఇవన్నీ కూడాను చూడండి 1 year ముందు పెట్టేసినటువంటి రిలాక్స్ మ్యూజిక్ అనమాట. నేను ఇదన్నీ కూడాను ఇక్కడ ఉండి మనకి వీడియోస్ కానీ ప్లస్ ఆడియో కానీ నేనైతే డౌన్లోడ్ చేసింది పిక్సాబే మ్యూజిక్ నేనండి. చూడండి, ఇది ముందు వచ్చేసి ఈ మ్యూజిక్ అయితే నేనంతా యూజ్ చేసింది దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేశాను. ఇందాక మీకు చూపించాను కదా కైన్మాస్టర్లో, సేమ్ అలాగే నాకైతే ఎటువంటి కాపీరైట్ కూడా రాలేదు. చూడండి, సింపుల్గా మీరే చూడొచ్చు. ఇది చాలా ఓల్డ్ అనమాట, నేను యూజ్ చేయట్లేదు. ఇదన్నీ మొత్తం వితౌట్ కాపీరైటే. ఇలా సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఓకే అండి, ఇదండి లాంగ్ వీడియోస్కి కాపీరైట్ లేకుండా మ్యూజిక్ని చేసుకోవడం. ఈ వీడియోలో మీకైతే నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ముందు ఫేస్ చేసినటువంటి ఇష్యూసే. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.